హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా యుఎస్ లో అయితే ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడ నుంచి టాక్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి ఆడియన్స్ ఏ రకంగా ఈ సినిమా పట్ల రియాక్ట్ అవుతున్నారు, మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా లేదా, మరి యుఎస్ రివ్యూ ఏం చెప్తుంది, అక్కడ బుకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, కంప్లీట్ గా విజయ్ దేవరకొండ గారి యుఎస్ రెస్పాన్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మరి యుఎస్ రివ్యూస్ ఏం చెప్తున్నాయి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా గురించి? ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చినట్టేనా లేదా, సో అక్కడ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? విజయ్ దేవరకొండ గతంలో చేసినటువంటి సినిమాలు 3 కూడా కొంచెం నిరాశపరిచింది. అవును. ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. చాలా హోమ్ వర్క్, హార్డ్ వర్క్ చాలా చేసి తీసిన సినిమా ఇది. అటు నాగవంశీ కానీ, డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి కానీ వీళ్ళందరూ కూడా ఈసారి ఒక యజ్ఞంలో సినిమా చేశారు. ఏదో రెగ్యులర్ గా సినిమా చేసేస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సులాగా ఈ సినిమా చేశారు. గౌతమ్ తిన్నూర్ అయితే కథ మీద ఒక 3-4 సంవత్సరాలు బాగా వర్క్ చేశాడు అన్నమాట. ఇక యుఎస్ లో మనం చూసుకున్నట్లయితే యుఎస్ లో ఓపెనింగ్స్, ప్రీ సేల్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. గతంలో ఖుషి సినిమాని మించి దీనికి ప్రీమియర్స్ లో మంచి రిపోర్ట్ వస్తుంది. దాదాపు ప్రీమియర్స్ ద్వారానే దగ్గర దగ్గర ఒక 1 మిలియన్ వరకు రీచ్ అయ్యేటట్టు అక్కడి నుంచి రిపోర్ట్ వస్తుంది. అలాగే ప్రీమియర్స్ నుంచి మనకు వస్తున్న టాక్ ఏంటంటే ఇది ఒక ఇంటెన్స్, ఒక యాక్షన్ డ్రామా. ఈ యాక్షన్ డ్రామాకి, ఈ యాక్షన్ కథకి బ్రదర్ సెంటిమెంట్ ని యాడ్ చేశాడు గౌతమ్ తిన్నూరి. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఒక బోర్ లేకుండా వాట్ నెక్స్ట్ ఏంటి అనే ఒక ఇంటెన్స్ తోటి ఆడియన్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చూసేలాగా ఈ సినిమాని తీసారని చెప్పి మనకు రిపోర్ట్ వస్తుంది. అందరూ ఇట్స్ బిగినింగ్ నుంచి ఎక్కడ కూడా అసలు మెయిన్ గా చెప్తుంది ఏంటంటే ఒక విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. తన కెరీర్ లో మనం అర్జున్ రెడ్డి చూస్తే ఒక ఇంటెన్షన్, ఒక పెర్ఫార్మెన్స్ ఎలాగైతే ఉంటుందో ఇందులో అంతకు మించి ఉంది. తన క్యారెక్టర్, ఒక సూర్య అనే క్యారెక్టర్ లో నటించడానికన్నా ఒక జీవించాడు, క్యారెక్టర్ పూర్తిగా జస్టిఫై చేశాడు అనేటువంటి టాక్ రిపోర్ట్స్ అవి వస్తున్నాయి. అలాగే బ్రదర్ కూడా సత్యదేవ్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఇంటెన్షన్, ఒక డ్రామా, ఒక సెంటిమెంట్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ కథ ఒక అన్నదమ్ములు, ఒక ఉత్తర ధ్రువం ఒకలైతే దక్షిణ ధ్రువం ఒకరు, ఒక పోలీస్ ఒకలైతే ఒక గ్యాంగ్స్టర్ ఒకరు, వీళ్ళిద్దరి మధ్య కథ ఏంటి, బ్రదర్ గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యాడు, అతను నేపథ్యం ఏంటి, అతను ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది, ఇతను ఒక పోలీసులే అతను పంపిస్తారు, అతను పంపించాల్సిన పరిస్థితి ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి కథలో. మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆడియన్ ఇంకా చాలా వరకు సర్ప్రైజింగ్ ఉన్నాయి. ఇందులో ఒక 40 మినిట్స్ వరకు కూడా అసలు ఎక్కడ ఆడియన్ వాట్ నెక్స్ట్ అని కానీ, పక్కన ఏం జరుగుతుంది కానీ ఆలోచించకుండా కథలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఆ ఆడియన్స్ అందరినీ కూడా ఒక ఎమోషనలైజ్ చేసి కట్టి పడేసేటట్టుగా డైరెక్టర్ ఈ సినిమాని తీసాడు. ఆ విషయంలో మాత్రం అది ఒక సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు అనే రిపోర్ట్స్ అవి వస్తున్నాయి. అలాగే ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కానీ, అంటే విజయ్ దేవరకొండ కానీ, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అలాగే ఉన్న వేరే విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మలయాళం యాక్టర్ తీసుకున్నాడు, అతని క్యారెక్టర్ కానీ, ఇలాగ అన్ని క్యారెక్టర్ కూడా వాళ్ళకి పాత్రకు పూర్తిగా జస్టిఫై చేశారు. ఇది ఒక కంప్లీట్ గా ఒక కథ బలాన్ని నమ్మి తీసిన సినిమా ఇది. అందరూ ఒక చూడాలి. ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత రెట్టింపు అయింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది అనేటువంటి పాజిటివ్ రిపోర్ట్ అయితే మనకి యూఎస్ నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ యుఎస్ లో కానివ్వండి, మన దగ్గర కానీ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయా? బుకింగ్ రెస్పాన్స్ ఏ విధంగా? అక్కడ యుఎస్ లో మన 1 మిలియన్ వరకు రీచ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టే తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే దాదాపు ఒక రోజు ముందుగానే 1 lakh టికెట్స్ పైన సేల్ అయిపోయింది. పాజిటివ్, చాలా పాజిటివ్ గా ఉంది. ఒక ఈగర్లీ వెయిట్, ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఆడియన్స్ క్రియేట్ అయింది. అది మనకు బుకింగ్స్ రూపంలో తెలుస్తుంది. అది జనరల్ గా ఇటువంటి జూలై నెలలో వచ్చే సినిమాలు కొన్ని అంతగా ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమాకి ఆడియన్స్ చూడాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆడియన్స్ దీని మీద పాజిటివ్ గానే ఉన్నారు. మా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా ఇంచుమించు ఎక్కడ ఓపెన్ చూసినా, ఏ థియేటర్ లో చూసినా 70% అంతా అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకా 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 అయితే ఇంకా 100% కొన్ని ఏరియాలో రావాలి. చాలా వరకు అయితే 100% ఉన్నాయి, కొన్ని పర్సెంట్ 70% ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లే మేకర్స్ మాత్రం ఈ వరకు వస్తున్న టికెట్స్ బుకింగ్స్ లో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంకా రాకు బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇది మరింత పెరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు యుఎస్ రివ్యూ ఏదైతే పాజిటివ్ గా వచ్చిందో అది ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే యుఎస్ రివ్యూ కు మన తెలుగు స్టేట్ లో వచ్చిన రివ్యూస్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? సో అక్కడ రివ్యూస్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆడియన్ ఎక్కడైనా ఒకటే ఆడియన్.
అక్కడ 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 ఉన్న ఎలాగైతే ఫీల్ అవుతారు సినిమా చూసి ఇక్కడ ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారు. ఓకే. ఇది పైగా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ లాగా అందరికి కనెక్ట్ అయ్యేలాగా గౌతమ్ దీన్ని తెరకెక్కించాడు. ఈ యాక్షన్ డ్రామాకి అందరికి అక్కడ యుఎస్ఏనే కాదు ఇటు తెలుగు స్టేట్స్ లో కానీ ఒక పాన్ ఇండియా మూవీగా వస్తున్నారు కాబట్టి ఇది అందరికి రీచ్ అవుద్ది, అందరికి కనెక్ట్ అవుతుంది అనేటువంటి రిపోర్ట్సే వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా అయితే పెర్ఫార్మెన్స్ గురించి చెప్తారు. విజయ్ దేవరకొండ జస్టిఫై చేశాడు. ఇంకా చెప్పాలంటే నటించాడు కానీ జీవించాడు. ఆ క్యారెక్టర్ ఒక సూర్య అనే క్యారెక్టర్ విజయ్ దేవరకొండ కూడా సూర్య అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది మనకైతే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ టాక్ అని చెప్పచ్చు. సో ఫైనల్ గా అయితే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే చేసిన సినిమాలన్నింటిలో కన్నా దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. చాలా ఈ సినిమా ముందు చేయాలని చెప్పి మిగిలిన 2 ప్రాజెక్టులు కూడా పక్కన పెట్టి మరి ఈ కథ అంత బాగా నచ్చడం తోటి ఈ కథ మీద చాలా హోంవర్క్ చేశాడు. తన క్యారెక్టర్ ఏంటి, తన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, దాని గురించి అంతా రీసెర్చ్ చేసి వర్క్ చేసి చేసిన సినిమా. జనరల్ గా అలాగే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు అన్నింటిలో ఎలివేషన్స్, ఎమోషన్స్ ఈ చూస్తున్న ఒక కేజీఎఫ్ గానీ, పుష్ప 2 గానీ, కల్కి గానీ ఇలాంటి ఒక డిఫరెంట్ సెటప్ కథలోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక కొత్త ప్రపంచం. ఈ మనం చెప్పుకున్న సినిమాలో ఒక కొత్త ప్రపంచం ఉంటుంది. అలాగే ఇందులో కూడా కథ బిగినింగ్ నుంచి వెళ్ళింది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక కింగ్డమ్ అనే ఆ సామ్రాజ్యంలోకి ఆడియన్ తీసుకెళ్లిపోయాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే ఆడియన్ ని కనెక్ట్ చేస్తాడో, కథలో పక్కగా చూపులు చూడకుండా ఆడియన్ కథ గురించి ఆలోచించి ఆ క్యారెక్టర్ తోటి డ్రైవ్ చేసేలా చేస్తాడో అక్కడే సక్సెస్ అయినట్టు. ఆ విషయంలో ఇది గౌతమ్ సక్సెస్ అయ్యాడు. ఆడియన్ ఇన్వాల్వ్ చేయగలిగాడు కథతోటి, ఆ క్యారెక్టర్లతోటి, వాళ్ళ ఎమోషన్స్ తోటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు అని. అది సినిమా అని మనం సినిమాకి వెళ్ళినా సినిమా చూస్తున్నామని తెలిసినా అది సినిమా అని చెప్పి మరిచిపోయి అందులో లీనమయ్యేటట్టు చేస్తే అది అద్భుతం. అలాంటి ఇది ప్రక్రియ ఇందులో జరిగింది అని చెప్పి మనకు వస్తున్న రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కంబ్యాక్ అనుకోవచ్చు. ఇది అతని కెరీర్ లోనే ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీగా నిలుస్తుందని టాక్ అయితే వస్తుంది. చూడాలి మరి ఇక్కడ కూడా ఇటువంటిది వస్తుంది అన్నది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.